భారతదేశపు మొట్టమొదటి ఏఐ రోబోట్ టీచర్ అమ్మ ఏఐ యూజర్లకు శుభవార్త చెప్పిన ఎలాన్ మస్క్ ChatGPT ప్లస్ టర్బోని ఉచితంగా యూజ్ చేసుకోవచ్చు. 16 ఏళ్ల కుర్రాడు ఏఐ యాప్స్ ని డెవలప్ చేశాడు. ఇటువంటి ఆసక్తికరమైన వీక్లీ ఏఐ అప్డేట్స్ ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. ఏఐ బిగినర్ కోర్స్ థర్డ్ బ్యాచ్ ఏప్రిల్ 5వ తారీఖున స్టార్ట్ అవబోతుందండి. టైమింగ్స్ సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు. ఎవరికైతే కోర్సులో జాయిన్ అవుదామనే ఇంట్రెస్ట్ ఉందో స్క్రీన్ మీద కనిపించే నంబర్కి వాట్సాప్ చేయండి. అదే నంబర్ మీకు డిస్క్రిప్షన్ లో కూడా లభిస్తుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అండి. లేట్ చేయకుండా వాట్సాప్ చేయండి. అంతేకాదు ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ChatGPT, జనరేటివ్ ఏఐ, డేటా సైన్స్, ఏఐలో ఎటువంటి కోర్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి. ఫస్ట్ అప్డేట్ చూస్తే కేరళకు చెందిన ఒక స్కూల్లో మొట్టమొదటిసారిగా ఒక రోబో టీచర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ రోబో టీచర్ ఏఐ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ ఏఐ టీచర్ పేరు ఐరిస్ అండి. దీంట్లో ఉన్న క్యాపబిలిటీస్ చూస్తే కనుక ఇది స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్తుంది, అలానే సబ్జెక్ట్స్ టీచ్ చేస్తుంది. అంతేకాదు పిల్లలు అల్లరి చేస్తే తప్పు బాబు అలా చేయకూడదు అని చెప్పి వాళ్ళకి క్రమశిక్షణ కూడా చెప్తుంది. సో ఈ ఏఐ రోబోట్లో మనకి వాయిస్ రికగ్నిషన్ వంటి టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల మాటలు విని మాట్లాడగలుగుతుంది. అలానే కంప్యూటర్ విజన్ టెక్నాలజీతో పిల్లల్ని అబ్జర్వ్ చేస్తుంది. నిజంగా ఇది ఒక మంచి మూవ్ అనే చెప్పుకోవచ్చు. పిల్లలు ఎప్పుడు కూడా ఒక రోబోట్స్ ఇటువంటి వాటికి అట్రాక్ట్ అవుతారు. దానివల్ల మరింత అట్రాక్షన్ ద్వారా ఎక్కువగా నాలెడ్జ్ ని గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎలాన్ మస్క్ తన ట్విట్టర్ వేదికగా ఒక శుభవార్త చెప్పారు. తాజాగా తమ XAI కంపెనీ ద్వారా గ్రాక్ ఏఐ అనే ఒక ఏఐ మోడల్ ని డెవలప్ చేశారు. మనడోరికి గ్రాక్ ఏఐ అనేది డబ్బులు పే చేసి యూజ్ చేసుకునే ఒక ఏఐ మోడల్ అండి. ఇప్పుడు ChatGPT టైప్ లాంటిది ఈ గ్రాక్ ఏఐ. అయితే ఇప్పుడు ఎలాన్ మస్క్ ఏమని చేశారంటే గ్రాక్ ఏఐని ఓపెన్ సోర్స్ కింద చేస్తాం, అంటే ఉచితంగా గ్రాక్ ఏఐని కూడా రిలీజ్ చేస్తామని చెప్పి ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఎలాన్ మస్క్ ఈ ప్రకటన వెనకాల కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, కొన్ని ఆసక్తికరమైన విషయాలు. దానికి కారణం ఏంటంటే ఈ రోజుల్లో ఎలాన్ మస్క్ ఓపెన్ ఏఐ కంపెనీని పోటీగా తీసుకుంటున్నారు. ఓపెన్ ఏఐ కంపెనీ తన ChatGPTని ఫ్రీగా అందజేస్తున్నారు, కానీ ఎలాన్ మస్క్ గ్రాక్ ఏఐని ఈ రోజు వరకు డబ్బులకే అందజేస్తున్నారు. అందుకని ఎలాన్ మస్క్ ఏం చేశారంటే ఈ పోటీని తట్టుకుని వాళ్ళు కూడా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఎలాన్ మస్క్ గ్రాక్ ఏఐకి ఓపెన్ సోర్స్ గా ఉచితంగా ఇస్తామని చెప్పి ప్రకటన అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూస్తే మెటా సంస్థ తాము ఎన్ని GPUs యూజ్ చేస్తున్నారో ప్రకటించిందండి. ఏకంగా 24,576 GPUs ని తాము యూజ్ చేస్తున్నామని చెప్పి తమ GPU క్లస్టర్ సంబంధించి ఒక ఫోటోను అనేది రిలీజ్ చేశారు. సో ఇక్కడ GPUs అనేది ఎందుకు ఉపయోగం అంటే మెటా సంస్థ కూడా ఏఐ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. మెటా సంస్థ డెవలప్ చేస్తున్న ఏ మోడల్ పేరు లామా 3. ఈ లామా 3 వంటి ఏ మోడల్ ని రన్ చేయాలంటే ఖచ్చితంగా మనకి GPUs, హై ఎండ్ GPUs అయితే అవసరం అవుతాయి. దానికోసమే వీళ్ళు 24,000కు పైగా GPUs యూజ్ చేస్తున్నాం అని చెప్పి ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు యూజ్ చేస్తున్న GPUs అన్ని కూడా H100 GPUs. ఇది NVIDIA కంపెనీ వాళ్ళు తయారు చేసిన GPUs అయితే మెటా సంస్థ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే GPT-4 టర్బో మోడల్ అయితే మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చండి. ఇది ఒక సూపర్ అప్డేట్ అనే చెప్పుకోవాలి. తాజాగా మైక్రోసాఫ్ట్ వెబ్ సర్వీస్ సంబంధించిన CEO గారు ఈ ప్రకటన అయితే చేశారు. ఈ రోజు వరకు GPT-4 టర్బో వర్షన్ మీరు యూజ్ చేసుకోవాలంటే కనుక మైక్రోసాఫ్ట్ కోపైలట్ లో మీరు అడిషనల్ గా అమౌంట్ పే చేసి సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే GPT-4 టర్బో వర్షన్ అయితే యాక్సెస్ ఉండేది. కానీ ఈ వారం పాటు మైక్రోసాఫ్ట్ కోపైలట్ యూజ్ చేసుకున్న వాళ్ళకి GPT-4 టర్బో యాక్సెస్ ఉచితంగా ఇస్తామని చెప్పి ఆ కంపెనీకి సంబంధించిన పర్సన్ అయితే రివీల్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి విషయం. అయితే ఈ GPT-4 టర్బో వర్షన్ అనేది ChatGPTలో ఉంటుంది కదా, ChatGPT ప్లస్ తీసుకుంటే వాళ్ళు డబ్బులు పే చేసి తీసుకుంటారు కదా, ఆ GPT-4 టర్బోని మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారంటే దానికి సమాధానం అంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ ఓపెన్ ఏఐ సంస్థలో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. చాలా సంవత్సరాల క్రితం నుండి వీళ్ళు పార్ట్నర్షిప్ లో ఉన్నారు. అందుకనే మైక్రోసాఫ్ట్ కోపైలట్ వెబ్సైట్ లో ఎవరైనా లాగిన్ అయితే కనుక ఈ వారం పాటు ఈ GPT-4 టర్బోని ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. అలానే GPT-4 టర్బోలో ఉన్న మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇవాళ మీరు ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇవ్వాలంటే ప్రాంప్ట్ ఇప్పటి వరకు మ్యాక్సిమం ఓట్స్ వచ్చి 2000 పదాల వరకు మాత్రమే మీరు ప్రాంప్ట్ ఇవ్వగలుగుతారు. కానీ GPT-4 టర్బోతో అసలు ఈ ప్రాంప్ట్కి లిమిట్ అనేది ఉండదు. మీరు ఎన్ని పదాలతో అయినా కూడా ప్రాంప్ట్ ఇవ్వచ్చు. అంత పవర్ఫుల్ గా ఈ GPT-4 టర్బో మోడల్ ని డిజైన్ చేశారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు Figure01 అనే ఒక స్టార్ట్అప్ తో కొలాబరేట్ అయ్యి ఒక కొత్త హ్యూమనాయిడ్ రోబోట్ అనేది మార్కెట్లోకి లాంచ్ చేశారండి. మీరు ఆ రోబోని అయితే చూడవచ్చు. ఇది ఒక హ్యూమనాయిడ్ రోబోట్. అంటే మనకి
మనుషులకి సహాయం చేయడం కోసం తీసుకొచ్చిన ఒక హ్యూమనాయిడ్ రోబోట్. ఈ ఫిగర్ 01 అనే ఒక రోబోట్ లో చాట్ జీపీటీని ఇంటిగ్రేట్ చేశారు. సో చాట్ జీపీటీ సంబంధించిన ప్రాంప్ట్స్ కానీ దానికి సంబంధించిన వాయిస్ కమాండ్స్ కూడా ఈ ఏ రోబోట్ అనేది అర్థం చేసుకోగలుగుతుంది. సో ఇది రోజువారీ టాస్క్, చిన్న చిన్న వస్తువులను లిఫ్ట్ చేయడం కానీ, మన ఏదైనా మెసేజ్ వస్తే మనకి ఇవాళ మనకి ఏమైనా అలారం అలర్ట్స్ కానీ ఏదైనా అప్డేట్స్ ఉంటే మనతో చెప్తుంది. ఎవరైనా పిల్లలు ఇంటికి వస్తే వాళ్ళకి టైంకి భోజనం చేశారా, లేకపోతే పెద్దవాళ్ళకి మాత్రలు ఇవ్వడం కానీ ఇటువంటి చిన్న చిన్న పనులు చేయడానికి అయితే ఈ హ్యూమనాయిడ్ రోబోట్. ఇందులో మనకి ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళు ఈ హ్యూమనాయిడ్ రోబోట్ కావాల్సిన సంబంధించిన పూర్తి సాఫ్ట్వేర్ అయితే ఇవ్వడం జరిగింది. ఫిగర్ 01 కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే కంప్లీట్ గా హార్డ్వేర్ అంతా కూడా వీళ్ళు చూసుకున్నారు. ఎగ్జిస్టింగ్ ఏ రోబోట్స్ తో పోల్చుకున్నట్టే దీని రెస్పాన్స్ కొంచెం స్లో ఉంది, ఇంకొంచెం ఫాస్ట్ గా అయితే ఉండొచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే చైన్ జీపీటీ అనే స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళు కొత్తగా ఎవరైతే స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నారో వాళ్ళకి ఒక పోటీ అయితే పెడుతున్నారండి. ఈ పోటీ కోసం అత్యధికంగా 1 మిలియన్ గ్రాంట్ అయితే ఇవ్వబోతున్నారు. $1 మిలియన్ అనమాట. ఇది అంటే మన దేశ కరెన్సీలో ఒక 8 కోట్ల రూపాయల వరకు ఇన్ కేసు వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ వస్తాయి కనుక. సో వీళ్ళు ఈ పోటీ దేని మీద పెడుతున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు బ్లాక్ చైన్ టెక్నాలజీస్ మీద ఉండబోతుంది. ఇన్ కేసు మీరు కూడా మన దేశం నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు మంచి ఏఐ మీద కానీ బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద మంచి కమాండ్ ఉంటే కనుక మీరు అప్లికేషన్స్ కూడా పెట్టవచ్చు. ఆ అప్లికేషన్ లింక్ మీరు డిస్క్రిప్షన్లో ఇస్తాం. సో వీళ్ళు కొన్ని టాస్క్ ఇస్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గురించి, కొన్ని ప్రోగ్రామ్స్ రాయమని అడుగుతారు. మీరు రాసి మిగిలిన వాళ్ళతో బాగా పర్ఫామ్ చేసి ఏదైనా ఒక ప్రాబ్లమ్ మీ సొల్యూషన్ కనిపెడితే కనుక మీరు లక్కీ అయితే కనుక 8 కోట్ల రూపాయలు గెలుచుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మన భారతదేశ సంతతికి చెందిన 16 సంవత్సరాల అమెరికా అబ్బాయి అదిత్ రావు ఏ టెక్నాలజీ మీద మంచి అవగాహన సాధించి తాజాగా ఒక 4 యాప్స్ ని డెవలప్ చేయడం జరిగింది. ఈ ఏఐతో పనిచేసే 4 యాప్స్ ని గూగుల్ ప్లే స్టోర్ లో అప్లోడ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కుర్రాడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో రీసెర్చ్ విభాగంలో అయితే వర్క్ చేస్తున్నారు. ఇతను క్రియేట్ చేసిన యాప్స్ అన్ని కూడా హెల్త్ కేర్ రిలేటెడ్ గా యాప్స్ అయితే డిజైన్ చేశారు. ఈ న్యూస్ ఎందుకు చెప్తున్నా అంటే ఇటువంటి కుర్రోళ్ళకి సంబంధించిన ఏ నాలెడ్జ్ చూస్తే కనుక మనం కూడా కొంచెం ఇన్స్పైర్ అవ్వచ్చు, మనం కూడా కోడింగ్ చేయొచ్చు, ఇలా కొత్త ఇన్వెస్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అయితే ఈ అప్డేట్ అయితే చెప్తున్నాం. నెక్స్ట్ అప్డేట్ చూస్తే ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అని చెప్పాలి. ఈ రోజు వరకు మనం చాట్ జీపీటీని ఉపయోగిస్తున్నాం, కానీ చాట్ జీపీటీని ఒక రోజు పని చేయడానికి ఎంత విద్యుత్ ఖర్చు అవుతుందో ఎవరైనా ఊహించారా? తాజాగా న్యూయార్క్ టైమ్స్ సంబంధించిన ఒక రిపోర్టర్ ఒక మైతి పోగొట్టే ఒక ఆర్టికల్ రాశారు. ఆ రిపోర్ట్ ప్రకారం చాట్ జీపీటీకి రోజుకి ఒక 200 మిలియన్ ఎంక్వైరీస్ వస్తాయి, అంటే 200 మిలియన్ ఇన్పుట్స్ వస్తున్నాయి. ఈ ఇన్పుట్స్ కి 500 లక్షల కిలోవాట్ అవర్ల విద్యుత్ ఖర్చు అవుతుందని చెప్పి ఈ న్యూయార్క్ అయితే రిపోర్ట్ చేశారు. 500 లక్షల కిలోవాట్ల శక్తి అంటే సగటున అమెరికాలో జనాభాతో పోల్చుకున్నట్లయితే 17,000 రెట్లు ఎక్కువ విద్యుత్ ని కేవలం చాట్ జీపీటీ రోజుకు ఉపయోగిస్తుందని చెప్పి ఒక అంచనా. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, నిజంగా ఇంత మొత్తంలో ఎనర్జీ యూజ్ చేస్తున్నారు చాట్ జీపీటీ వంటి టూల్స్. ఒకవేళ ఈ చాట్ జీపీటీని ఎంత యూజ్ చేస్తే మన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏఐ టూల్స్ అన్ని కలిపితే ఇంకంత ఎనర్జీని యూజ్ చేస్తాయి. ఈ ఎనర్జీని నిజంగా సోలార్ కి కన్వర్ట్ చేస్తే చాలా వరకు మనకి విద్యుత్ మిగిలే అవకాశం ఉంటుంది. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే అమెరికా దేశంలో ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన 2 విద్యార్థులు తమ తోటి విద్యార్థినుల కొన్ని డీప్ ఫేక్ న్యూడ్ ఫొటోస్ ని అయితే క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది. దీని మీద పోలీసులు అయితే వీళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. సో కేవలం వేరే దేశాల్లోనే కాదు, ఈ మధ్యన మన దేశంలో కూడా ఇటువంటి డీప్ ఫేక్ వీడియోస్ కానీ డీప్ ఫేక్ ఫొటోస్ లాంటివి క్రియేట్ చేస్తూ ఉన్నారు. కాస్త మీకు తెలియకుండా ఇటువంటి చేస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు కూడా ఇటువంటి అయితే చేయకండి. ఇటువంటి డీప్ ఫేక్ వీడియోస్ కానీ డీప్ ఫేక్ ఫొటోస్ చేయడం అనేది నేరం. ఏ టెక్నాలజీ డీప్ ఫేక్స్ కానీ వీడియోస్ కానీ కేవలం హ్యూమర్ పాయింట్ లో లేకపోతే సెటైరికల్ గా క్రియేట్ చేస్తే ఓకే, కానీ ఒకరి యొక్క గౌరవాన్ని భంగపరిచే విధంగా పర్సనల్ గా ఇలాగ న్యూడిటీ కంటెంట్ అయితే క్రియేట్ చేయకూడదు. అటువంటి కంటెంట్ మీరైతే క్రియేట్ చేయకండి. ఒకవేళ అలా చేస్తే కనుక మీరు చట్టపరంగా శిక్షలు అయితే ఎదుర్కోవాలి. ఇది ఈ వారం ఏ అప్డేట్స్ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.